లోక్సభ ఎలక్షన్ల వేడి ఢిల్లీ దాటి గల్లీ దాకా వాకుతుంది. ఎప్పుడు కొంత ఆలస్యంగా క్యాండిడేట్లను అనౌన్స్ చేసే కాంగ్రెస్ ఈసారి అందరికంటే ముందుగానే హుషారైతుంది. ఢిల్లీకి పోయి హైకమాండ్ తన పర్మిషన్ తెచ్చుకొని క్యాండిడేట్ల జిమ్మదారి మొత్తం రేవంత్ ఒక్కడే తీసుకున్నాడు. తక్కువలో తక్కువ 14 సీట్లకు ఒక్కటి కూడా తగ్గోదని పెద్ద ప్లాన్ చేస్తుండట. కాంగ్రెస్ కాన్సంట్రేషన్ అంతా లోక్సభ ఎలక్షన్ దిక్కుమాలినట్టుంది. ఏ పని చేసినా ఎసోంటి పథకానికి ముహూర్తం పెట్టినా ఎంపీ ఎలక్షన్లను నజర్లో పెట్టుకుని ముంగటికి పోతుండట. మొన్న ఢిల్లీకి పోయొచ్చినగా రేవంత్ సారు పోయిన పనులన్నీ సక్సెస్ చేసుకొచ్చిండట. బయట అనుకున్నట్లు మంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గ కూర్పాట్లు కాదు, ఖాతం మొత్తం ఎంపీ సీట్ల చుట్టూతే తిప్పుకొచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఎంపీ క్యాండిడేట్ల సెలెక్టింగ్ లో రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇచ్చిండ్రట హైకమాండ్ పెద్దలు. అంతేకాదు ఆ క్యాండిడేట్లను కూడా నువ్వే నిలబెట్టు, నువ్వే గెలిపించుకో అనే స్వేచ్ఛను కూడా ఇచ్చిండ్ర అనుకుంటారు. బయట అంత ఫ్రీగా హ్యాండ్ ఇచ్చిండ్రు కాబట్టి పాలమూరు ఎంపీ క్యాండిడేట్ ను అనౌన్స్ చేసిండు అంటారు. కడమ 16 మంది క్యాండిడేట్ల జిమ్మదారి కూడా రేవంత్ సార్దేనట. పాతోలు ఎవలుండ్రు, కొత్తోలు ఎవలుండ్రు, చేతులకెళ్లి పైసలు పెట్టుకుని ప్రచారం చేసుకునే తాకత్ ఎవరుకుంది, నియోజకవర్గంలోనే తిరుక్కుంటా జనాలకు దగ్గరగుంటున్నది ఎవరు అనే లెక్కలు బయటకు తీస్తురట. ఇలా మంత్రుల ప్రెజర్ అసలు ఉండకపోయి ఉండొచ్చు అని అంటున్నారు నిపుణులు. 17 సీట్లల్లో కంసే కం 14 గెలుచుకొస్తా అని హైకమాండ్ కు మాట ఇచ్చిండట రేవంత్ సారు. ఊపైతుంది గానీ దానిని ఏ పార్టీ గెలుపు కోసం మలుపుకుంటాడో చూడాలి మరి.